సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క వాగ్దానము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రియ సహోదరి సహోదరులారా, యాకోబు పత్రిక చాలా విశ్వాస క్రియాత్మక తెలియబడిన ప్రాక్టికల్ పుస్తకంగా తెలియబడుతూ ఉంటుంది. యాకోబు పత్రికలో చూసినప్పుడు మన విశ్వాసం గురించి అనేక విషయాలు తెలియజేస్తూ ఆయన యందు ఎప్పుడైతే సరైన ఆత్మీయమైన జీవితం కలుగుంటామో, ప్రభువైన యేసు యందు సరైన విశ్వాసములో ప్రయాణం చేస్తామో అప్పుడు ఆయన మనను హెచ్చించును. నేటి యొక్క ఆధునిక క్రైస్తవ సమాజంలో మన పాపములను లేదా మన నడవికను సరిగ్గా చూసుకోకుండానే మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటాం. కానీ యాకోబు పత్రిక హెచ్చరిక మాట ఏంటంటే, మనము ఆయనకు తగ్గించబడినప్పుడు, ఆయన విశ్వాసములో బలపరచబడినప్పుడు తగు కాలంలో ఆయన హెచ్చించును. ఈ దినా నువ్వు దీవెన పొందాలి అనుకున్నట్లయితే నీ విశ్వాసమును లేదా నీ జీవితమును సరైనరీతిగా కట్టుకో. దేవుడు నిన్ను బలపరచును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకు వందనాలు. నీ వాక్యముతో మమ్మల్ని సరిచేయండి. నీకు ఇష్టమైన వారుగా మమ్మల్ని మలచండి. అయినా నువ్వు ఏదైతే మా పట్ల ఆశ కలుగున్నావో దాని ప్రకారము జీవించుటకు సహాయం చేస్తూ సరైన ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ప్రయాణింపచేసి నీ కృపాక్షమతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సరైన విశ్వాసం ప్రయాణం చేయండి. ప్రభు తగు కాలంలో మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్.